ఓం నమో నారాయణాయ. రేపే జూలై 17 బుధవారం, ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి. ఈ ఏకాదశినే శయన ఏకాదశి, పద్మ ఏకాదశి, హరిశేని ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి ఎందుకంత పవిత్రమైనదో మీకు తెలుసా అండి? పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు, మందాత అనే రాజు ఉండేవాడట. ఆ రాజు పంటలు లేక ఏం పాపం చేశాడో ప్రజలందరూ కూడా ఆకలి దప్పులతో అడుమటిస్తూ ఉంటే ఆ రాజుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి దీనికి ఉపాయం చెప్పండి అని అడిగితే అప్పుడు ధర్మరాజు ఇలా చెప్పాడట, ఓ రాజా, రేపు ఆషాఢ శుక్ల ఏకాదశి. ఇది చాలా పవిత్రమైనది. ఆనాడు శ్రీహరి పాలసముద్రంలో శేషుని మీద శయనిస్తూ యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశి ఆయనకు చాలా ప్రీతిపాత్రమైనది. నువ్వు నియమనిష్టలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఉపాయం చెప్పాడట.